ప్రియులారా, నిన్నటి దినాన్న ఆదికాండం 16వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా ఇష్మాయేలీయుడు అనేవాడు ప్రపంచానికి శత్రువు అనేటువంటిది చూసాం కదా. వాడి నుండే క్రీస్తు విరోధి వస్తాడు అని చెప్పి, అవును, అది దాన్ని నిరూపించడానికి మరొక వచనాన్ని మీకు చూపించబోతున్నాను. అది ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనములో ఇలాగుంటుంది. ఘట సర్పం అనగా సాతాన్ అని చెప్పి ప్రకటన 12:9లో ఉంటుంది. అలాగే క్రూర మృగం అంటే యాంటీ క్రైస్ట్ మరియు అబద్ధ ప్రవక్త వీళ్ళ నోట్లోంచి 3 కప్పలు వంటి 3 అపవిత్ర ఆత్మలు బయలు వెళ్తాయని, అవి 14వ వచనంలో చూస్తే దేవుని రాకడ దినాన్న జరిగి యుద్ధానికి లోకాన్ని అంతటినీ పోగు చేసుకొస్తుంది. అంతటా ఉన్న రాజులను పోగు చేసుకుని వచ్చి ప్రపంచాన్ని నాశనం చేయాలని, దేవుని రాకుండా అడ్డుకోవాలని చెప్పి ఇక్కడ వాడు ప్రయత్నిస్తున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి క్రీస్తు విరోధి అనేవాడు ఖచ్చితంగా ఇష్మాయేలీయుడే. వాడే ప్రపంచపు శత్రువు. క్రీస్తు విరోధి సాతాను, అబద్ధ ప్రవక్త, వీళ్ళు ప్రపంచానికి శత్రువులు అనేటువంటి విషయం ఇక్కడ నిర్ధారణ అవుతుంది. అంతేకాకుండా మనకి దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 27, 32, 37 వచనాలు చూస్తే కనుక ఈ క్రీస్తు విరోధి అనేవాడు శత్రువులతో యుద్ధం చేస్తూ కపటపు మాటలు, ఇచ్చకపు మాటలు చెప్పుతూ అనేకులను నమ్మించి మోసపుచ్చు నిబంధనను అతిక్రమిస్తాడు. అంతేకాకుండా తమ పితరులు ఆరాధించిన దేవతలను ఆరాధించగా వాడు వేరే దేవతలను కూడా ఆరాధిస్తూ అలాగ మోసపుచ్చుతాడని చెప్పి అక్కడ రాయబడి ఉంటుంది. అలాగే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 13, 14 వచనాల్లో ఈ అబద్ధ ప్రవక్త అనేవాడు సైతం ఆకాశం నుండి అగ్నిని రప్పించటము, ఇంకా అనేక సూచనలు చేస్తూ వాడు కూడా ఇచ్చకపు మాటలు చెప్తూ అనేకులను మోసపుచ్చుతాడని ఉన్నది. అదే యేసయ్య చెప్పాడు, అనేకులు మోసగించబడతారో ఏర్పరచబడిన వారు సైతం మోసగించబడతారని. కనుక అది అలా జరగకుండా ఉండాలంటే మీరు ఒక పని చెయ్యాలి. అదేంటంటే, నాయన అంచె దినముల్లో మీ మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తానన్నావు కదా నాయన, ఆ ఆత్మను కుమ్మరించి ఇలాగే ఇటువంటి జరిగిన ఈ సూచనలు జరిగినా కూడా ఆ ఆత్మ ఎటువంటిదో వివేచించగలిగేటువంటిది ఆ యొక్క వరము ఏదైతే ఉందో ఆత్మల వివేచన అనే వరము నాకు అనుగ్రహించుట ద్వారా నేను మోసగించబడకుండా వాళ్ళ యొక్క ట్రాప్లో పడకుండా నన్ను రక్షించు ప్రభా, నీవే నాకు దిక్కు ఆధారం, నీవు తప్ప నాకు ఎవరు దిక్కు లేరు అని చెప్పి నీవు ప్రార్థించినట్లయితే తప్పకుండా జయం పొందుకుంటామని ప్రభు అయిన యేసు నామమున నీకు తెలియజేస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యములు దీవించును గాక. ఆమేన్.